వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఢిల్లీ పెద్దలకు కోపాన్ని తెప్పించాయని చెప్పి అమరావతి రాజధానిపై సీరియస్గా ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి తరుణంలో మరి జగన్ గారి మాటల ప్రభావం దానిపైన పడిందని చెప్పి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఇది మరొక కోలుకోలేని దెబ్బ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నాడు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగిస్తూ ఉన్నాడని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా రాష్ట్ర ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటని చెప్పి వైసీపీలో కరడుగట్టినటువంటి వారు కూడా జగన్ గారి మాటల పట్ల చాలా సీరియస్గా కోపంగా ఉన్నారని చెప్పి వైసీపీ 2 భాగాలుగా చీలిపోయిందని చెప్పి రకరకాలుగా విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. అసలు వివాదాస్పదం అంటే ఏంటి, వివాదాస్పద వ్యాఖ్యలు అంటే ఏమిటి? ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు ప్రజలకు నచ్చకపోతే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తే వివాదాస్పదం అవుతుంది అది. ఇక్కడ వీళ్ళు దీన్ని వివాదాస్పదం అయ్యేలా ట్రై చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వివాదాస్పదం ఏం కాలేదు. అమరావతిలో ఉన్నటువంటి రైతుల గురించి మాట్లాడాడు, అక్కడ జరుగుతున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడాడు. దాన్ని మీరు వివాదాస్పదం చేయడానికి ట్రై చేశారు. సో ఈ క్రమంలో దీన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే డైవర్ట్ చేయడానికి మరొక కొత్త కథ అల్లారు. ఏ రకంగా మీకు గుర్తుండే ఉంటుంది, మన ఈ మధ్య అమరావతికి సంబంధించి 2వ విడత భూములు తీసుకుంటున్నటువంటి తరుణంలో రైతులు ఏమడిగారు, చట్టబద్ధత లేదు, చట్టబద్ధత కల్పించండి అన్నారు. సో మన పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత కల్పిస్తారు, బిల్లు ఓకే అవుతుందన్నారు. కానీ బిల్లు పాస్ కాలేదు. దానికి రీజన్ ఏంటంటే 2014 నుంచి వాళ్ళు కనుక పరిగణలోకి తీసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. పోనీ 2024 నుంచి ఏమైనా తీసుకుందామంటే అంతకుముందు రాజధాని కోసం ఇచ్చినటువంటి నిధుల సంగతి, ఇట్లా కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు ఈ చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది బిల్లు పాస్ కాలేదు. సో అది రీజన్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడడం వల్ల అక్కడ కరెక్ట్గా దీనిపైన ఒక సీరియస్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి తరుణంలో ఈ మాటల ప్రభావం దానిపైన పడింది, అందుకే కేంద్రం సీరియస్ అయిందని. ఎట్లా సీరియస్ అవుతారండి? దానికి ఏమైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అది బిల్లు ఆపేస్తారా? ఎట్లా అవుతుంది అది? మీ చేతగానితనాన్ని జగన్ పైకి నెట్టేసి వివాదాస్పదమైంది, కేంద్రం సీరియస్ అయిందని చెప్పి ఎట్లా మాట్లాడతారు? అసలు వాస్తవంగా కేంద్రం సీరియస్ అవుతున్నది ఎవరిపైన? చంద్రబాబు నాయుడు గారి పైన. సీరియస్ అవుతున్నా రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడేది లేదు. ఎందుకంటే తన కేసులకు సంబంధించి పోతా ఉన్నారు. ఇప్పుడు కేసుల పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా, ఏమైందో ఒక్కొక్క కేసు ఏ రకంగా పోతా ఉందో. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోతే పోలవరానికి ఏమైనా తెచ్చినారా, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏమైనా తెచ్చినారా, లేకపోతే రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి నిధులు ఏమైనా తీసుకొచ్చినారా? నీటి వాటాలకు సంబంధించి కానీ విభజన సందర్భంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కానీ ఏమన్నా మీరు క్లియరెన్స్ చేసుకున్నారా? మీరు ఎంత అంటే అంత అని మీరే చెప్తా ఉన్నారు కదా, ఏమీ లేదు. మీరు పోతున్నది ఎందుకు? మీరు పోతున్నది ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు కాదు. ఎప్పుడు పోయినా ఎన్నిసార్లు పోయినా జగన్ అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి, జగన్ అరెస్ట్ చేయాలి. ఇదే కదా మీరు చెప్తున్నది. సో ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు రీసెంట్గా మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మీరు గమనించండి. ఎవరి మీద సీరియస్ అయ్యారు, కేంద్రం ఎవరి పట్ల ఏ రకంగా వ్యతిరేకత ఉందనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు క్లియర్ కావాలంటే ఇంకో 20-30 సంవత్సరాలు పడుతుందంటే మీరు దేనికోసం కేసు పెట్టారు, ఏం కేసులు ఏందనేది అందరికీ తెలుసు. కాబట్టి అది క్లియర్ అయ్యే ఛాన్స్ లేదు. 1 కాదు 2 కాదు, ఇష్టం వచ్చినట్టుగా దాని మీద దీనిపైన ఆ కంపెనీ ఈ కంపెనీ క్విడ్ ప్రోకో అని చెప్పి అన్నిటి మీద కేసులు పెట్టేసి ఇరికించాలని ప్రయత్నం చేసినారు. అది ఏమైనా ఉంటే కదా ఒకటోటి నీరు గారిపోతూ ఉన్నది. సో దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పోయి అక్కడ జగన్ అరెస్ట్ చేయాలి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో కేంద్రం వినట్లే. అక్కడ ఎందుకు వింటది? కేసులు పెట్టండి, అరెస్టు చేయండి, జగన్మోహన్ రెడ్డితో ఏం అవసరం అంటే వాళ్ళకి తెలుసు ఎవరితో ఏం అవసరం ఉంటుంది, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎవరు ఎలా యూటర్న్ తీసుకుంటారు, ఎవరు ఎలా అవకాశాలను వాడుకొని వెన్నుపోటు పొడుస్తారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే ఆలోచన లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవతల కాంగ్రెస్ అయినా ఇంకో పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా ఒకే కేంద్రంలోనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్, నో యూటర్న్. కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ పోరు వాళ్ళు. రేపు రోజు చూడండి కొన్ని సర్వేలు, మెజారిటీ సర్వేలు కనుక నెక్స్ట్ ఎన్డీఏ రాదంటే కనుక ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు యూటర్న్ చేసుకుంటాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్మ పోరాటం అంటాడు. అట్లాంటివి జగన్మోహన్ రెడ్డికి శాత కాదు, చేయలేడు కూడా. సో నరేంద్ర మోదీ గారి ముందే రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం, అనేక సభల్లో చూసాం కదా. సో ఇది ఇక్కడ అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చెయ్యాలనే ఆలోచన ఉన్నప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వల్లే ఈ బిల్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు,
నది గర్భాల్లో రాజధానులు కడతారా, వేరు వేరు రాష్ట్రాలు కట్టలేదంటే వేరు వేరు రాష్ట్రాలు వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు లేని చోట కట్టి ఉండొచ్చు, ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు అంటున్నారు ప్రజలు చర్చించుకుంటున్నారు, ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిందంటే వాళ్ళకు వచ్చింది. ఏ రకంగా వచ్చింది? ఎక్కడైనా ఇప్పుడు వ్యవసాయం కోసం లిఫ్ట్లు కడతారు, అక్కడ రాజధానులకు నీరు రాకుండా ఉండేందుకు 3 లిఫ్ట్లు కట్టుతున్నారని చెప్పి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇది విచిత్రం అని చెప్పి. పచ్చని పొలాలను నాశనం చేస్తారని ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో వేరే ప్రాంతాలు కాదు, అమరావతిలో ఉన్నటువంటి రైతులకే ఒక క్లారిటీ వచ్చింది. అభివృద్ధి ఏది అని అడుగుతూ ఉన్నారు, చట్టబద్ధత ఏది అని అడుగుతూ ఉన్నారు. క్వాంటమ్ సిటీ ఎంట్రీ, సింగపూర్ ప్లాన్ ఎంట్రీ, ఇంకోటి ఎంట్రీ. ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీ అంటున్నారు. మరొక 16,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఇక్కడంట జగన్మోహన్ రెడ్డి మాట్లాడగానే చంద్రబాబు గ్రాఫ్ పెరిగిపోయిందంట, జగన్మోహన్ రెడ్డి నాశనం అయిపోయాడంట, ఇంకా పార్టీ 2గా సీలిందంట, కేంద్రం సీరియస్ అయిందంట. ఎందుకు సీరియస్ అవుతుంది కేంద్రం? దేనికోసం సీరియస్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎట్లా మాట్లాడుతుంది? వాళ్ళు పర్మిషన్ తీసుకొని జగన్ మాట్లాడతారా? జగన్ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని కట్టొద్దనట్లేదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల మీద అప్పు భారం పడకుండా కట్టమంటున్నాడు, చేయమంటున్నాడు. ఆ పాయింట్ కదా చెప్పాలి. అంటే మీరు ఏంటంటే జగన్ గారు మాట్లాడినటువంటి పాయింట్లన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇట్లా కొత్త కథ అల్లుకోవడం, డైవర్ట్ చేయడం. డైవర్ట్ తప్ప ఇంకేమైనా ఉందా? దాన్ని కొంతమంది భజన పరులు ఇంకా దాన్ని లేపుతూనే ఉన్నారు. మొత్తం ఇదే టాపిక్, వేరే టాపిక్ మాట్లాడుతాడు. రాయలసీమ ప్రాజెక్టు ఇంక అయిపోయి గంగలో కలిసిపోయింది. అది దాని గురించి టాపిక్ లేదు. వాడు మాట్లాడితే ఒట్టు. భోగాపురం పోయి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోయి, ఆంధ్రప్రదేశ్ అప్పులు పోయి, మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకొచ్చిన 3 లక్షల కోట్లు అంటారు, అది పోయి అన్నీ పోయినాయి. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి కసి ఉంది, రాక్షస పుండు, తల్లి కడుపున అట్లా పుట్టినాడు, ఇట్లా పుట్టినాడు, రాజధాని ఎదగడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జగన్ గారు మాట్లాడినటువంటి మాటల కంటే ముందు రైతులే అడుగుతూ ఉన్నారు కదా, అంతకుముందే అవే విషయాలను జగన్ గారు అడిగారు. సో ఇక్కడ షాకు చంద్రబాబు నాయుడికి రైతులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆ విషయాలను ప్రస్తావించాడు ప్రెస్ మీట్ సందర్భంగా, అంతే. మీరు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటుందో అట్లా మొదలుపెట్టినారు, అంతే విషయం. సో ఇది విషయం. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా వాటిపైన మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఒక ప్రయత్నం చేద్దాం.